Hello friends, welcome to my video. This video is sponsored by Buy Mode shopping app. Buy Mode e-shopping application is one of the online shopping app. Thank you. జై శ్రీరామ్. అంతా రామమయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వంక ఒంటిమిట్టెలో వేణుగానాలంకారంలో ఊరేగి భక్తులను అలరించిన మోహన రూపుడైన రాముడు, మరో వంక వాల్మీకిపురంలో సూర్యప్రభ వాహనంపై కోటి సూర్యకాంతులతో తన శాంత గంభీర రూపంలో దర్శనమిచ్చిన శ్రీరాముడు, లోక కళ్యాణకారకమైన కళ్యాణ రూపంలో అదే రోజు సాయంత్రం భక్తులను బ్రోచేందుకు సిద్ధమవుతున్న తిరుపతి సీతా సమేత శ్రీ కోదండరాముడు. ఈ శ్రీరామ వైభవంతో ఆంధ్రప్రదేశ్ అంతా రామభక్తి సామ్రాజ్యంగా భాసిల్లుతోంది. ఒంటిమిట్టెలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ ఆలయానికి పురాతన చారిత్రక ప్రాశస్త్యం ఉంది. ఒకే శిలపై సీతారామ లక్ష్మణ దేవతామూర్తులు ఉండడం వల్ల ఒంటిమిట్టెను ఏకశిలా నగరం అని కూడా అంటారు. ఏప్రిల్ 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరగనున్న వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేశారు. సాయంత్రం 6 నుండి అర్చకుల వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, కలశం ప్రతిష్ట, కలశ పూజ, వాసుదేవ పుణ్యావహ వచనం, కంకణ ధారణ చేశారు. అనంతరం పుట్టమన్ను సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏప్రిల్ 6న ధ్వజారోహణంతో శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 నుండి 10:15 మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం జరగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు శేషవాహన సేవ జరిగినది. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన ఆదివారం రాత్రి శేషవాహనంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారు భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటల నుండి భజన బృందాల కోలాటాల నడుమ పురవీధుల్లో వాహన సేవ జరిగింది. ఆదిశేషుడు స్వామివారికి మిక్కిలి సన్నిహితుడు. త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరాముడిగా శేషుడు అవతరించాడు. శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఇతడు ఆద్యుడు. భూభారాన్ని వహించేది ఈ శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్యస్ భక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి. వాహన సేవలో వేణుగానాలంకారంలో శ్రీరామచంద్రమూర్తి అభయం. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం ఉదయం వేణుగానాలంకారంలో స్వామివారు ఆలయ 4 మాడవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7:30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 11 గంటలకు ఆలయంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశారు. అదే రోజు సాయంత్రం హంసవాహనంపై శ్రీ సీతారామ లక్ష్మణుడు విహరించి భక్తులను కటాక్షించారు. భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. వటపత్ర సాయి అలంకారంలో కోదండరాముని వైభవం. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు మంగళవారం ఉదయం వటపత్ర సాయి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7:30 నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
పురాణాల ప్రకారం జలప్రలయం సంభవించినప్పుడు శ్రీ మహావిష్ణువు మర్రియాకుపై తేలియాడుతూ చిన్న శిశువుగా దర్శనమిస్తారు. కుడికాలి బొటనవేలిని నోట్లో పెట్టుకుని ఆస్వాదిస్తుంటారు. ఈ ఘట్టాన్ని గుర్తు చేస్తూ శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు భక్తులకు కనువిందు చేశారు. భక్తుల కష్టాలను కడతీర్చేందుకు ఎప్పుడూ ముందుంటానని స్వామివారు ఈ అలంకారం ద్వారా తెలియజేస్తున్నారు. వటభద్ర సాయి మహిమను అన్నమయ్య తన సంకీర్తనల్లో చక్కగా వర్ణించారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల తదుపరి వాహన సేవల విశేషాలను నెక్స్ట్ వీడియోలో చూసి తరిద్దాం. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.